'రాజ్ కహాని' అనే టైటిల్‌తో ఉన్న సినిమా ఒకటి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసిన తర్వాత నాకైతే అస్సలు నచ్చలేదు. ఈ సినిమా స్టోరీలని ఏంటి, అది ఎటు ఎటు తిరుగుతూ వెళ్తది అనే విషయం అస్సలు తెలీదు. సినిమా స్టార్ట్ అయినప్పుడు క్యారెక్టర్ వస్తది. అదే మెయిన్ లీడ్ అన్నట్టుగా ఉంటది. కాసేపటికి ఆ క్యారెక్టర్ పక్కకెళ్ళిపోయి ఇంకో క్యారెక్టర్ మెయిన్ క్యారెక్టర్ అంటూ వస్తది. ఇంక తర్వాత లవ్ స్టోరీ అంటారు, బ్రేకప్ అంటారు, ఇంకో లవ్ స్టోరీ అంటారు, సూసైడ్ అంటారు, మదర్ సెంటిమెంట్ అంటారు, మళ్ళీ బ్రేకప్ అంటారు. ఇలా ఏదేదో అనుకుంటూ వెళ్తారు. ఇంక సినిమాలో క్యారెక్టర్ల మధ్య వచ్చే చిన్న చిన్న ఇష్యూలు ఎలా ఉంటాయంటే డైరెక్టర్ గారు రాసుకున్నారు కాబట్టే జరుగుతున్నాయి అన్నట్టుగా ఉంటాయి. సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ హీరోని వద్దనుకుని వెళ్ళిపోతుంది. కానీ సడన్‌గా తర్వాత మాత్రం వచ్చేసి నువ్వే కావాలంటది. ఇంకో హీరోయిన్ ఏమో లవ్ చేస్తున్నానని ఎవరికీ తెలియకూడదని చెప్పి ఒక బుక్‌లో రాసుకొని హీరోకి కనపడేలా పెట్టి వెళ్ళిపోతుంది. ఇలాంటి సీన్స్ అయితే సినిమాలో చాలా ఉన్నాయి. ఇంక సినిమాలో లాస్ట్ అరగంటలో అయితే చాలా రొటీన్ ఎమోషన్స్ వస్తాయి. హీరోయిన్‌కి ఎవరితోనో పెళ్లి ఫిక్స్ అయిపోవడం, హీరో ఫీల్ అవ్వడం ఇలాంటి సీన్స్ వస్తాయి. అవి చూడడానికి చాలా రొటీన్‌గా, నీరసంగా అనిపించాయి. ఇక ఈ సినిమా ఎలా స్టార్ట్ అవుతుందంటే ఒక డైరెక్టర్ కథ పట్టుకుని ప్రొడ్యూసర్ దగ్గరికెళ్ళి అతను కథ చెప్తూ స్టార్ట్ చేస్తాడు. అలా చెప్తున్న కథలో మనకి ఎక్కడ కూడా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ కనపడదు గానీ, వాళ్ళు మాత్రం కథ అంటూ చాలా బాగుంది, ఎక్సలెంట్‌గా ఉంది, అయ్యబాబోయ్ ట్విస్ట్ ఎక్స్‌పెక్ట్ చేయలేదు, ఇలాంటి మాటలు మాట్లాడుతా ఉంటారు. అవన్నీ వినడానికి కామెడీగా అనిపించాయి. ఇంక సినిమా కథ అంతా చెప్పేసాక కూడా చాలా గొప్పగా చెప్పావు, అమ్మ సెంటిమెంట్‌ని దీన్ని మిక్స్ చేసి చాలా బాగా చెప్పావు అని చెప్తారు. అది చూసినప్పుడైతే అలా చెప్పాడని మనం అర్థం చేసుకోవాల్సొస్తది. ఈ సినిమాలో సాంగ్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా అంతంత మాత్రంగా అనిపించాయి. ఫైనల్‌గా ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఏం చెప్తున్నారనే విషయం అర్థం కాకుండా ఉండి, సెకండ్ హాఫ్‌కి వచ్చేసరికి రొటీన్ లవ్ స్టోరీని నీరసంగా చెప్తున్నారనే విషయం అర్థమవుతుంది. దానివల్ల ఈ సినిమా అయితే నాకు అస్సలు బాగా అనిపించలేదు. ఇంక ఈ సినిమాని చూడాలా లేదా అనేది మీరే డిసైడ్ అవ్వండి. ఇక వీడియోకి వచ్చేసే ముందైతే వీడియో లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.